వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశమో దేవో న భూతో న భవిష్యతి ఆపదామత హస్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైన విషయము ధర్మాచరణ. ధర్మో రక్షితి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అంటారు. ఈ సూక్తిలో దైవానుగ్రహము పురుషార్థము రెండు ఇమిడి ఉన్నాయి. ధర్మ అర్థకామ మోక్షాలు చతుర్విధ ఫల పురుషార్థాలు. వీటిలో ధర్మం మొదటిదే కాదు, ప్రధానమైంది కూడా, చాలా ముఖ్యమైనది కూడా. విశేషం ఏమిటంటే ధర్మ సాధనాల్లో మొదటిది శరీరమే. శరీరం మాధ్యమం కలు ధర్మ సాధనం అంటారు. అందువల్ల ధర్మ కార్యాలు చేయడానికి వీలుగా శరీరాన్ని తగినంత పోషణ ఇవ్వాలి. ధ్యానం వ్యాయామాలతో ఆరోగ్యంగా ఉండాలి. మనిషి జీవితంలో అర్థం కామం ధర్మబద్ధంగా ఉన్నప్పుడే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అధర్మమైనటువంటి కామ ప్రయత్న ఫలితాలే రామాయణంలోని రావణవధ, మహాభారతంలోని కీచకవధ. ధర్మం అత్యంత ఆవశ్యకమైనది, ఆదర్శప్రాయమైంది కూడా. ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి ఆరాధిస్తాం. ఎందుకు అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని తొలుత అన్నవాడు మారీచుడు. ఎవరు చెప్పినా అది మంచి మాటే. అందుకే ఇప్పటికీ ప్రపంచమంతా రామనామం ప్రతిధ్వనిస్తుంది. అంటే ఈరోజు రాముడు సుఖంగా బ్రతకడం కాదు, ధర్మంగా బతకమని చెప్పాడు. అందుకే జై శ్రీరామ్ అంటాం. ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలో కూడా పుడతానన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ధర్మదేవత కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపర యుగంలో 2 పాదాలతో నడిచిందని, ఇప్పుడు కలియుగంలో 1 పాదంతో నడుస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ధర్మ ప్రవర్తనను బట్టి యుగ స్థాయి నిర్ణయించబడుతుంది. కళ్యాణానికైనా లోక కళ్యాణానికైనా ధర్మం తప్పనిసరి. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం ఉంటుంది. అధర్మం తాత్కాలికంగా విజయం సాధించినా అంతిమంగా విజయం మాత్రం ధర్మానిదే. ఇందుకు కురుక్షేత్రం ఒక పెద్ద ఉదాహరణ. అందుకే కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అంటారు. కాబట్టి ధర్మాన్ని మనం అందరూ పాటించాలి. ధర్మాన్ని అనుసరించేవారు ఫలానా వృత్తినే చేయాలని నియమ నిబంధనలేమీ లేవు. అందుకు ధర్మవ్యాధుడు అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఎందుకంటే మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు మాంసాన్ని అమ్మే వృత్తిలో ఉన్న అతడు తపోధనుడైనటువంటి కౌశికునికి ధర్మబోధ చేయడం మనందరికీ కూడా తెలిసిందే. మనిషి బ్రహ్మచర్యంలో ఉన్న, గృహస్థ ధర్మంలో ఉన్న, సన్యాసి ధర్మంలో ఉన్న, వానప్రస్థాశ్రమంలో ఉన్న, దేని ధర్మం దానిదే. అయితే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఆయా దాన్ని కూడా తెలుసుకొని మనము పాటించాలి. లేకపోతే అప్పుడప్పుడు మనం తడబడాల్సి వస్తుంది. మనుషులందరూ కూడా ఒకే రకంగా పుడతారు. కానీ పెరిగే కొద్దీ ధర్మాచరణ బట్టి మంచి చెడలు నిర్ణయమై వారికి గుర్తింపు లభిస్తుంది. ధర్మమే నృపులకు తారక యోగంబు అంటాడు యోగి వేమన. మాన్యులు సామాన్యులు ఎవరికైనా యోగమిదే. నీతి నియమాలు, సత్యాహింసలు, న్యాయం లాంటివి ధర్మానికి మనం పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. మనిషిలోని అసలైన జ్ఞానమిదే. ఎప్పటికప్పుడు ఆత్మావలోకం చేసుకొని తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగితే ధర్మపరుడు అవుతాడు. అతడే జ్ఞాని అవుతాడు. అతడే విద్యావంతుడు అవుతాడు. స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య అన్నారు కదా. ఆచరణకు దూరంగా ఉండి ధర్మాధర్మాల వితర్కాలు చేయకుండా ఆత్మసాక్షిగా మంచి వైపు ముందుకు సాగడమే ధర్మము అని ధర్మశాస్త్రవేత్తలు చెప్తారు. ఎందుకంటే ఒకచోట ఒక ముని తపస్సు చేస్తున్నాడంట. ఆ ముని తపస్సు చేస్తూ ఉంటే అక్కడ ఒక శవం పడిందంట. ఆ శవం పడింటే ఒక నక్క తినాలని చూసిందంట. ఆ నక్క తినాలని చూస్తే అక్కడ కాళ్ళు తినాలని చూస్తే ఈ కాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుని వైపు నడవలేదు, అందువలన తినొద్దు అని చెప్పేసి
ఆ ఋషి నక్కకు చెప్పడం అనేటువంటి జరిగిందంట. అదేవిధంగా చెవులను తిందామని పోతే ఎప్పుడూ కూడా దైవ నామాన్ని, దైవ గ్రంథాలను ఇతను ఎప్పుడూ కూడా వినలేదు, మన యొక్క రామాయణ మహాగ్రంథాలు వినలేదు, కాబట్టి ఇవి తినొద్దు అని చెప్పినాడనమాట. చెవిని తినొద్దు అని. అదేవిధంగా నోటిని తినడానికి పోతే ఏ రోజు దైవ నామస్మరణ చేయలేదు, అందువల్ల నోటిని తినొద్దు అని చెప్పినాడనమాట. అదేవిధంగా కడుపు తినడానికి వెళ్తే అది అధర్మముతో సంపాదించినటువంటి కడుపు, అందువలన నువ్వు దాన్ని తినవద్దు అని చెప్పి చెప్తాడనమాట. చేతులు తినడానికి వెళ్తే ఆ చేతులు కూడా ఏ రోజు కూడా భగవంతుణ్ణి నమస్కరించలేదు, కాబట్టి తినొద్దు అని ఆ ఋషి ఆ నక్కకు ఉద్బోధ చేశాడనమాట. అప్పుడు ఆ నక్క అంటుంది, అసలు మనుషుల్నే తినకూడదు, మనుషులందరూ కూడా అధర్మపరులుగా ఉంటారు, కాబట్టే వాటిని మేము తినము అని చెప్పేసి ఆ నక్క వెళ్ళిపోయిందంట. అంటే చూడ్డానికి ఇది ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా జరిగిందా అని ఆలోచించకుండా మనము దాంట్లో ఉండేటువంటి సారాన్ని మనం తెలుసుకోవాలి. అంటే జంతువులు కూడా మన శరీరాన్ని తినవు, మన శరీరానికి ఏమీ వాల్యూ అనేటువంటిది లేదు. మనం ధర్మాన్ని పాటించినప్పుడు మాత్రమే మన శరీరము మోక్ష సాధన వైపు మనకు వెళ్తుంది. కాబట్టి మనము మన జీవితంలో మనమందరూ కూడా ధర్మాన్ని మనం పాటించాలా. ధర్మాన్ని పాటించడం వలన మనకు సత్యం అనేటువంటిది తెలుస్తుంది అని చెప్పేసి మన ఆధ్యాత్మికవేత్తలు మనకు చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట.